అసలు హిందూ మతం గురించి గాని దేవుడి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు గాని నీ కుటుంబానికి గాని ఉందా పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. మీ తండ్రి గారు దీపారాధన హుండీలో సిగరెట్ వెలిగించుకునేటటువంటి దుర్మార్గుడు అని చెప్పింది మీరే కదా, దుర్మార్గమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. మీ నాగబాబు దేవుడి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, దేవుడు లేడు అని చెప్పి వాడు వీడని ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూసింది మీ ఫ్యామిలీయే కదా. 2 బీఫ్ తిన్నటువంటి తినమని చెప్పిన నువ్వు, బీఫ్ తినమని చెప్పిన నువ్వు, ఇంటర్మీడియట్ లో బాప్తిజం తీసుకున్న నువ్వు ఎప్పుడు హిందూ మతంలోకి వచ్చావు పవన్ కళ్యాణ్? డేరా బాబా దగ్గరకు వచ్చా తీసుకున్నావా, లేదంటే ఇంకే బాబా దగ్గర తీసుకున్నావు, చంద్రబాబా దగ్గర తీసుకొని వచ్చావా బాప్తిజం? అన్న పాలిటిక్ ఈ క్యాండిడేట్ అడుగుతా ఉన్నా నేను. రెండోది ఏంటంటే తిరుమల లడ్డులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని నీచంగా మాట్లాడినటువంటి ఓ దుర్మార్గుడైన పవన్ కళ్యాణ్, అయోధ్యకి 1,00,000 లడ్డులు పంది కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పి తప్పుడు కొత్తలు కూసిన ఓ పవన్ కళ్యాణ్, సినిమాల్లో దేవుడి క్యారెక్టర్ తో ఏదైతే గోపాల అనే సినిమా తీసి ఒక దేవుడి లాగా ఏదైతే ప్రొజెక్ట్ చేసుకొని అవతల వెంకటేష్ గారు దేవుడిని తిడతా ఉంటాడు, ఇలాంటి క్యారెక్టర్లు చేసిన మీకు దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? గోవిందా గోవిందా అని చెప్పి పాట పెట్టారు కదా కథక సినిమాలో, మరి అప్పుడు ఏమైపోయావు నువ్వు? ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే తిరుమలలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన రింగులు అమ్ముతుంటే అది తప్పు కాదంట ఈ పవన్ కళ్యాణ్ గారికి. తిరుమలలో గోవులు చనిపోతే మాట్లాడు, తిరుమలలో తొక్కిసలాట జరిగినా ఇప్పటి వరకు ఒక్క మీద చర్యలు తీసుకోవాలా? నీకెక్కడుందా ఈ రోజు గోవింద నామాల గురించి మాట్లాడే హక్కు? తిరుమలలో పంది కొవ్వు, తిరుమల లడ్డులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు బాత్రూమ్ యాక్సిడెంట్ అని మాట్లాడినా ఈ ఎవరైతే నీచులు ఉన్నారో వాళ్ళకి గోవింద నామాలు కాదు కదా, తిరుమల అనే పేరెత్తేటటువంటి అర్హత కూడా లేదని చెప్పి ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.